హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే 17 to 25 ఇయర్స్, 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు లోపల మనం ఏదో ఒక ప్రైమ్ ఐడియాతో బయటకు వస్తాం. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఏదో ఒకటి సాధించాలి, లేదా బయట పని చేసుకునే వాళ్ళని సరే ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక రోజు పైకి వెళ్ళాలని కళలు మనకు ఉండొచ్చు. కానీ దానికి తగ్గ ఎఫర్ట్ మాత్రం మన దగ్గర ఉండట్లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక హార్ష్ రియాలిటీ. మీరు బయటికి రండి, లెట్స్ వేకప్ టు ద రియాలిటీ. ఎవరెవరో పెద్ద పెద్ద వ్యక్తులు మన ఇన్స్పిరేషన్ వద్దు. మీ ఇంట్లో మీ నాన్న ఉన్నాడు, ఇంటి రెంట్ ఎలా కడుతున్నాడు, నీ కష్టం తెలియకుండా మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది. ఈ రోజు దాకా మీ నాన్నకంటే సూపర్ హీరో ఇంకోటి ఉండడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి పెరిగేదాకా, ఇంక్లూడింగ్ వాళ్ళు పోయేదాకా కూడా వాళ్ళు మనం సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. లెట్స్ ఇన్స్పైర్ దెమ్. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే చాలు, వాళ్ళని ఇన్స్పైర్ అవ్వగలిగితే చాలు. ఎందుకు ఇదంతా? 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల మనం ఏం సాధించలేకపోతే తర్వాత మనం ఏం సాధించాలనుకున్నా అది ఆ ప్రైమ్ ఐడియాలాగే మిగిలిపోతుంది. అంటే మీరు చెప్పచ్చు లేట్ ఏజ్లో సక్సెస్ అయిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ 17 ఇయర్స్ కంటే ముందు నుంచి బిల్డ్ చేసుకుని చాలా రకాల కాన్సిక్వెన్సెస్ వల్ల వాటిని వాళ్ళు అచీవ్ చేయలేక టైం తీసుకున్నా ఆ గోల్కి స్టిక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ సక్సెస్ అయ్యి కనపడ్డారు. మరి మీరేం చేస్తున్నారు? యూట్యూబ్ స్క్రోల్ చేస్తారు, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తారు, లేదా వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెట్టారు, లేకపోతే ఈరోజు కొత్త స్టేటస్ ఏం పెట్టాలి, ఇది తప్ప మనం ఏం చేస్తున్నాం? రండి, బయటికి రండి. మన బాడీని మనం బిల్డ్ చేసుకోగలిగితే అంతకు మించిన మాస్కులారిటీ ఇంకోటి ఉండదు. జిమ్కి వెళ్ళండి, బాగా బాడీ బిల్డ్ చేయండి. చదువుకునే వాళ్ళు అయితే బాగా చదువుకోండి. ఒక గోల్ కోసం ఒక క్రికెటర్ అయితే బాగా గేమ్ ఆడండి, ప్రాక్టీస్ చేయండి. అదే ఒక డైరెక్టర్ అవ్వాలి, లేదా ఇలా సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే వర్క్ చేయండి. అవన్నీ మానేసి ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ఆలోచించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మనం చేయలేంది రేపు చేద్దామని వాయిదా వేస్తే, రేపు కూడా ఎల్లుండి చేద్దామని వాయిదా వేస్తాం తప్ప పని మనం చేయలేం. ఎందుకంటే మనకి డ్రీమ్స్ ఉన్నాయి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడే మనసు మాత్రం మనకు లేదు. మీ అందరికీ నా జీవితంలోంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టుగానే డ్రీమ్ టు నైట్ పిక్చర్స్ అనే బ్యానర్లో చాలా రకాల షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ తీసి క్లిక్ కావాలనుకున్నాను. కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల అది అవ్వట్లేదు. అవ్వనప్పుడు నేను తీసుకున్న అల్టిమేట్ డెసిషన్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్. ఇలా అన్న గ్రో అయితే తర్వాత నేను కొన్ని రోజుల్లో జిమ్ పెట్టాలన్న ఆలోచన నాకు ఉంది. ఎలా అయినా గ్రో అయితే అప్పుడు ఆ జిమ్ స్టార్ట్ చేసి నెమ్మదిగా డ్రీమ్ టు నైట్ పిక్చర్స్ అనే బ్యానర్ని మళ్ళీ బ్యాకప్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ అనే ఛానల్ పెట్టాం. అలా మీకు గోల్ ఉంటే దానికోసం కష్టపడండి. ఎందుకు ఇప్పుడు ఒక గోల్ పెట్టుకోవడం ముఖ్యం కాదు, ఆ గోల్ కోసం ఎంత కష్టపడుతున్నామని ముఖ్యం. ఒక గోల్ ఒక వైపు నుంచి రీచ్ అవ్వలేకపోతే ఇంకో వైపు నుంచి ట్రై చేయండి. దే ఆర్ మెనీ సెవరల్ వేస్ టు రీచ్ యువర్ గోల్. అన్నీ సెవరల్ వేస్ ఉన్నాయి మీరు అవాయిడ్ చేయడానికి కూడా. పళ్ళు తోముకోలేదు వీడియో చేయను, బ్రష్ చేసుకోలేదు బయటికి రాను, ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేయండి. చిన్నపిల్లలు కాదు మీరు, చిన్నపిల్లలు కాదు కదా మనం ఇన్స్టాగ్రామ్లో 1 or 2 hours టైం గడపడానికి ఇష్టపడతాం. కానీ మన గోల్ కోసం ఒక 1.5 hour 2 hours టైం స్పెండ్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మాత్రం ఇష్టపడం. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టైమ్ to improve our skills. We don't have time to utilize our power, but we have time to waste in the scrap bin. ఒక తుక్కుపుట్లో పడేయడానికి మీ ఆలోచన అన్నింటినీ మీ టైం కేటాయిస్తున్నారు తప్ప ఉపయోగపడడానికి, మీరు ఎదగడానికి మాత్రం ఆలోచించట్లేదు. ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 17 నుంచి 25 సంవత్సరాల లోపల మీరు ఒక డెసిషన్ తీసుకుని స్టాండ్ అయ్యే 29 years లోపల సెటిల్ అవ్వలేకపోతే తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు, తర్వాత చాలా సఫర్ ఫీల్ అవుతారు. ఒక 30 years వచ్చిన తర్వాత మనం ఎంత చెయ్యాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా నో మోర్ యూసెస్. ఎందుకంటే మనకి సాధించాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో మన చుట్టూ కాన్సిక్వెన్సెస్ కూడా అంతే బలంగా ఉంటాయి మనం ఆపడానికి. నీకు రేపు పొద్దున 30 ఏళ్ళు వచ్చాక పెళ్ళి అవుద్ది, పిల్లలు పుడతారు, వాళ్ళనే పోషిస్తావా? నీ గోల్ కోసం కష్టపడతావా? చెప్పు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంట. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినా ఏంటి యూసెస్? నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ప్రపంచం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు నీ దగ్గర ఉన్న డబ్బులతో. నువ్వు ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి ఉండి
పెళ్లి చేసుకోకుండా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ జీవితంలో ఇప్పుడు ఏ మోతాదులో దరిద్రం అనిపిస్తున్నావో నెక్స్ట్ టైం కూడా అదే మోతాదులో దరిద్రం అనిపిస్తావు. ఎందుకంటే వీఆర్ నాట్ ఇంప్రూవింగ్ అవర్ స్కిల్స్, వీఆర్ జస్ట్ స్పెండింగ్ అవర్ టైమ్ టు వేస్ట్. అందుకని నా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరికి యూనిక్ స్కిల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి యూనిక్ ఐడియాస్ వస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే మీరు దెబ్బతింటున్నారు. చేయండి, రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు ఎంతైతే ఎబిలిటీ ఉందో దాన్ని ఎవరు స్కేల్ చేయగలరు అంటే మీరే చేయగలరు. ఒకసారి బయటకు రండి. మీరు ఒక యూట్యూబర్ అయినా, వ్లాగర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్ అనుకుందని చెప్తున్నాను. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ రండి, కెమెరా ముందుకు రండి, మాట్లాడండి. నేను ముఖం చూపిస్తే మళ్ళీ బాగుంటుందో బాగోదో, బాగున్నా బాగోకపోయినా మీ ముఖాన్ని మీరు ధైర్యంగా చూపించండి. అప్పుడు ఆడియన్స్ అన్నది మీకు స్టిక్ అవుతారు. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మిమ్మల్ని మీరే లేపుకోవాలి, ఎవరు లేపరు. 2025లో మీకు ఏ గోల్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఈ గోల్ పెట్టుకుని చూడండి. 17 to 25 years లోపల మనం ఏం చేస్తాం ఒకసారి రీసైకిల్ చేసుకోండి. ఏం చేశారో మీకే తెలుస్తుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ కిల్ యువర్ టైం. మీ టైంని మీరే కిల్ చేసుకుంటారు. కిల్ చేసుకోకండి అలా. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ఎంతో కొంత మంచి నాలెడ్జ్ని షేర్ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఛానల్లో సినిమా వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి కదా అని సినిమా ఛానల్ అనుకోకండి. ఇది సినిమా ఛానల్ కాదు. కాకపోతే ఒక 10 కాన్సెప్ట్ల దాకా స్టార్టింగ్ అవి రాసుకున్నాం కాబట్టి స్టార్టింగ్ అవి రావడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా మన దాంట్లో రావడం జరుగుతాయి కొన్ని రోజుల్లో. అందుకని 17 to 25 years రిమెంబర్ చేసుకోండి. మీ దాన్ని మీరే రిడమ్షన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అబౌట్ 17 to 25 years. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.